కొత్తగా వచ్చిన ప్రోడక్ట్ లాండ్రీ సెట్. అది ఎలా వర్క్ అవుతుందో చూద్దాము. చిన్న వాషింగ్ మెషిన్ అట్లా ఇచ్చాడు. తర్వాత ఐరన్ బాక్స్ ఇచ్చాడు. బ్యాటరీస్ పెట్టుకోవాలి. బ్యాటరీస్ వేసుకుంటే అలా చేయొచ్చు. అదే రియల్ వాషింగ్ అంట. ఇది మాత్రమే వాషింగ్ మిషన్ ఆన్ అయింది. సౌండ్ వినిపిస్తుంది కదా. లోపల బ్లేడ్ తిరుగుతా ఉంది. చిన్ని బ్లేడ్ తిరుగుతుంది. ఇది టమ్మీ. ఇది వర్కింగ్ కాదు, జస్ట్ ఊకే అట్లా మనకి పిల్లలకి ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు మీరు చూసిన ఈ మినియేచర్ కిచెన్ వస్తువులు వచ్చేసి ఇవి కేవలం పిల్లల ఆట కోసం మాత్రమే తయారు చేసినవి కాదండి. దీని వలన పిల్లలు ఒక ఇంపార్టెంట్ లైఫ్ స్కిల్ని అయితే నేర్చుకుంటారు. అంతేకాకుండా ఇది పిల్లల్లో ఆన్సరబిలిటీ అంటే జవాబుదారీతనాన్ని, ఫుడ్ పైన రెస్పెక్ట్ని, కష్టం పట్ల ప్రేమను ఇవన్నిటిని డెవలప్ చేస్తాయి అన్నమాట. ఒక చిన్న మట్టి కుండలో బియ్యం వేసి అది ఉడికేటప్పుడు వచ్చే సంతోషం, ఒక చిన్న గరిటెతో ఆ చిట్టి చేతులకు కూర కలపాలనుకునే చేసే ప్రయత్నం, వాటిలో పిల్లలకు ఎంత హ్యాపీనెస్ వస్తుందో అలానే లైఫ్లో ఎంతో ఇంపార్టెంట్ అయిన సెల్ఫ్ కుకింగ్ అనే ఐడియా వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. మా పిల్లలు ఫుడ్ తినట్లేదని మనము మళ్ళీ చాలామంది పీడియాట్రిషియన్స్కి చెబితే చాలామంది పీడియాట్రిషియన్స్ అంతేకాకుండా చాలామంది ఎక్స్పీరియన్స్డ్ మదర్స్ ఇచ్చే సలహా ఏంటంటే ఒక్కసారి మీరు ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు పిల్లల్ని కూడా కొంచెంగా ఇన్వాల్వ్ చేయడం స్టార్ట్ చేయండి ఆ ఫుడ్ ప్రిపరేషన్లో. ఒకసారి కాకపోతే ఇంకొకసారి మీకు డెఫినెట్గా డిఫరెన్స్ అయితే తెలిసిపోతుంది. ఒక మదర్గా నేను కూడా ఇదే ఎక్స్పీరియన్స్ చేశానన్నమాట. వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి చేయటం వలన వాళ్ళకి దాని టేస్ట్ చేయాలి అని అనిపిస్తుంది. మనము ఆ పిల్లలు చేసిన ఒక చిట్టి హెల్ప్ని కూడా హైలైట్ చేస్తూ యమ్మీ యమ్మీ అనుకుంటూ తింటుంటే ఒకసారి కాకపోయినా 2-3 టైమ్స్ డెఫినెట్గా వాళ్ళు 2-3 టైమ్స్కి డెఫినెట్గా వాళ్ళు ట్రై చేసి తీరుతారండి. అది 10 రూపీస్. ఇవి కూడా అన్ని 10 రూపీస్. గ్లాసెస్, బాండీలు, గిన్నెలు. ఓకే, నైస్. చైనాలో కొన్ని స్కూల్స్లో పిల్లల కోసం మినియేచర్ కుకింగ్ క్లాసెస్ అనే సబ్జెక్ట్ వారి కరికులంలో ప్రవేశపెట్టేశారు. అంటే వారికి చిన్న వంటల బోధన, అంటే చిన్నగా చపాతీ రోల్ చేయటం, చపాతీ పిండి కలపటం, దాన్ని రుద్దటం, సాల్ట్ రైస్ చేయటం, ఆమ్లెట్ ఇలాంటివి హీట్ రెసిస్టెంట్ గ్లౌజెస్ అని దొరుకుతాయండి. అవి వేసి నేర్పిస్తున్నారనమాట. దీనివలన వారికి చిన్న వయసులోనే టీమ్ వర్క్ అనేది కూడా అలవాటు పడేలా చేస్తున్నారు చైనీస్ వాళ్ళు. అంతేకాకుండా ఈ చిన్న పాత్రలలో వంట చేయటం వలన పిల్లలకి ఇమాజినేషన్ అనేది చాలా డెవలప్ అయిపోతుంది. వాళ్ళు చిన్న చిన్న వంటలు చేయటం వలన వారికి పని చేసే ధైర్యం, నిర్ణయం తీసుకునే శక్తి, ఇంకా క్రియేటివిటీ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఈ చిన్న వస్తువులతో ఆడటం వల్ల పిల్లలకు ఫైన్ మోటార్ స్కిల్స్ అనేవి కూడా డెవలప్ అయిపోతాయి. ఇప్పుడు చాలా మంది పేరెంట్స్‌కి తెలుసు మైల్ స్టోన్స్ అని చెప్పేసి రాసేసుకొని చూస్తూ ఉన్నారన్నమాట. ఈ మైల్ స్టోన్ రీచ్ అయిపోయాడా నా బేబీ, ఈ మైల్ స్టోన్ రీచ్ అయిపోయాడా. అందులో అలా చూసే వాళ్ళకైతే మీకు ఐడియా ఉంటుంది నేనేం చెప్తున్నాను అని. సో పెన్సిల్ హోల్డ్ చేసి అక్షరాలు రాయటము, పెయింటింగ్ వేయటము వీటన్నిటికి కూడా ఈ ఫైన్ మోటార్ స్కిల్స్ అనేది ఈ మినియేచర్ కిచెన్ ప్లేయింగ్ నుంచి కూడా ఇంప్రూవ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అయితే మరి మనము మన పిల్లల కోసం చేయగలిగేదేంటంటే, మినియేచర్ వంట సామానయితే కొని వాళ్ళకివ్వటం. మీరు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే
రివ్యూస్ అయితే చూసుకొని చేయాలి. ఎందుకంటే డమ్మీ ప్లాస్టిక్ వాటికంటే స్టోన్ కానీ, బ్రాస్ కానీ, ఇంకా వేరే ఇట్లా ఐరన్‌వి అయితే రియల్ కుకింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు గనుక హైదరాబాద్ అయితే ఇప్పుడు నేను చెప్పే ఈ స్టోర్ వచ్చేసి టోలీ చౌకీలో ఉంటుందన్నమాట. హోమ్ డెకార్. అక్కడికి వెళ్లి కొనుక్కోవచ్చు. ఒకవేళ మీరు గనుక వెళ్తే మాత్రం దగ్గరుండి మీరు ప్రతి ఐటెమ్‌ని చూసి తీసుకోగలుగుతారు. క్వాలిటీ ఎలా ఉంది అనేసనమాట. ఇవైతే కొని మీరు గనుక మీ పిల్లలకి ఇవ్వగలిగితే వారితో కలిసి చిన్న చిన్న వంటలు చేయడానికి ట్రై చేయండి. వారిని మెచ్చుకొని అప్రిషియేట్ చేయండి. చాలా బాగా చేశావు. ఫుడ్ ఈజ్ సో యమ్మీ అని చెప్పండి. మీరైతే డెఫినెట్‌గా ఒక బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్ అయితే ఇంట్లో ఫ్రీ టైమ్‌లో, డిన్నర్ టైమ్‌లో క్రియేట్ అయ్యే అవకాశం అయితే దీని వలన ఉంటుంది. ఇది కరెంటా? బ్యాటరీ పెడితే గాలి పడిపోయినాయి. ఇదెంత వాటర్ ఫిల్టర్? 200. 2 వాటర్ ఫిల్టర్స్ 200. పింక్ వన్, ఎల్లో వన్. అట్లా పోసారు. అది వాటర్ వస్తున్నాయి. మంచి గిఫ్ట్ పిల్లలకి ఇవ్వాలనుకుంటే ఇది ఎంత అన్నారు? 200. ఓకే. ₹5. 5 రూపీస్. ఇది ₹5. 10 రూపీస్ ఇడ్లీ పాత్రలు, ప్లేట్స్, చిన్న టాయ్ రెఫ్రిజిరేటర్. ఈ రెఫ్రిజిరేటర్ కూల్ అవుతుందా? ఓన్లీ షో. ఇది ఓన్లీ షో అంట. ఓకే. అది టాయ్ మిక్సర్, రియల్ మిక్సర్. ఓకే 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 ఓకే. సో మనం చూస్తుంది ఇది రియల్ స్టవ్ అని చెప్తున్నారు. ఎంత అంటే ప్రైసెస్? ఇది 300, 200, 150, 80 రూపీస్ స్టవ్. ఓకే. ఎలా అది రియల్? ఎలా అంటే మేము ఫైర్ పెట్టుకోవాలా కింద? ఒక్క నిమిషం ఎగ్జిట్ అయ్యే ముందర ఒక చిన్న మాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి అని రెగ్యులర్గా చెప్పే మాటే. కానీ మీరు అలా చేయటం వల్ల మీరు చేసిన చిన్న లైక్, కామెంట్ ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది చిన్న ఛానల్స్కి. సో మీ తరపున మీరు ఒక చిన్న ఎంకరేజ్మెంట్ ఇటు సైడ్ పడేయచ్చు కదా. థ్యాంక్ యూ. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.